హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మిరియాలు మరియు జీలకర్ర రైస్ని ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. లంచ్ బాక్స్లోకి జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పంపించడానికి ఈ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో అంత టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా అండి. కోల్డ్ మరియు కాఫ్తో బాధపడే వాళ్ళు కానీ లేదా అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ రైస్ని తిన్నట్టయితే ఎంతో మంచిది. మనకు నైట్ ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా లేదా ఇంట్లో ఏ కూరగాయలు లేవు, ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచించేటప్పుడు ఈ రైస్ ని ప్రిపేర్ చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే 1 గ్లాస్ వరకు రైస్ తీసుకుని కుక్ చేసి పెట్టుకున్నానండి. మనం కుక్ చేసుకున్న రైస్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉండాలి. నేనైతే నార్మల్ సోనా మసూరా రైస్ ని తీసుకున్నానండి. మీరు కావాలంటే దీనికోసం బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఏ రకమైన రైస్ అయినా తీసుకోండి, రైస్ అయితే పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు పాన్ లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే కరివేపాకు ఉంటుంది కదా, అది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాడినట్టు అయిపోవాలి. ఇలా మారేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వీటన్నిటిని బాగా ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, బాగా ఎటువంటి నూక లేకుండా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. తరువాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు యాడ్ చేసుకుని అవి చిటపట్లాడి లైట్ గా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే ఒక 5-6 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పులు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రంగు మారిన తరువాత ఇందులోకి దంచిన 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కాస్త గ్లాస్ లాగా మారి ట్రాన్స్పరెంట్ గా అవుతాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర మరియు కరివేపాకుని పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో ఆ పొడిని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ అంతా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా అన్నంని కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నం మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మిరియాల పొడి ఘాటు కాస్త మీకు ఎక్కువ అనిపిస్తే మీ కారానికి సరిపడా మిరియాల క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనం రైస్ ని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకోండి. రైస్ కాస్త మీరు యాడ్ చేసేటప్పుడు వేడిగా ఉన్నట్లయితే స్టవ్ ని ఆఫ్ చేసేయచ్చు. వేడిగా లేదు, రైస్ అనేది చల్లారిపోయింది అన్నప్పుడు రైస్ ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాస్త కలిసిన తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు వరకు తరిగిన కొత్తిమీర రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇవి యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసేసి చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది అయితే రైస్ ని వేసిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడిని యాడ్ చేసి కలుపుతారండి. అలా చేసినట్టయితే మిరియాల పొడి ఘాట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే ఆయిల్లో పొడిని వేసి ఫ్రై చేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు అంత ఘాటుగా లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, ఎంతో హెల్తీ మరియు టేస్టీ అయిన మిరియాలు మరియు జీలకర్ర రైస్ అయితే చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియోతో పాటు మరెన్నో లంచ్ బాక్స్ రెసిపీస్ నేను ముందుగానే మన ఛానల్లో షేర్ చేస్తున్నానండి. మీరు ఇంతవరకు చూడనట్టయితే వాటి లింక్ నేను మెన్షన్ చేస్తాను, చూసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.